వెంకటేశ్వరరావు గారు, చిరంజీవి గారితో మీకున్న అసోసియేషన్? ఆయన మేము 1978లో మేము చలిచీమల సినిమాతో వచ్చాము, ఆయనేమో ప్రాణంకరి సినిమాతో వచ్చారు. ఆ తర్వాత ఖైదీ రాసి ఆ ఖైదీ సినిమా మా అందరి జీవితాలని మార్చేసింది. అది మారుస్తుందని మాకు తెలియదు. ఆ సినిమా తర్వాత ఆయనతో మేము ఖైదీ మాది 59వ సినిమా అప్పటికి ఆయనకి. ఆ తర్వాత అంటే ఇప్పుడు 90 సినిమాల్లో ఇప్పటికి మేము 30 సినిమాలు రాసామంటే మూడో వంతు రాసే అవకాశం అదృష్టం మాకు కలిగినాయి చిరంజీవి గారితో. అలాగే ఆయన కష్టజీవి. నేను కళ్ళతో చూసేవాడిని చిన్నప్పటి నుంచి. ఆయన వెనక ఎవరూ లేకపోయినా పైకి వచ్చాడు. మా వెనక కూడా మా ఫాదర్ రైతు. అందుకే ఎప్పుడు ఆయన అంటే నాకు ఇష్టం, ఎందుకంటే తన స్వశక్తితో పైకి వచ్చాడని. ఖైదీలో లాస్ట్ డైలాగ్ ఒకటి ఉంటుంది, పగ తీర్చుకోవటానికి జన్మెత్తాను, ప్రేమించడానికి మరో జన్మెత్తాను, అప్పుడు కలుసుకో అంటాడు. అలాగే ప్రజాసేవ చేయటానికి వెళ్తున్నాను, మళ్ళీ కళాసేవ కూడా ప్రజాసేవలో భాగమైన తెలిసి మళ్ళీ తిరిగి వచ్చా, మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నా అన్నట్టు ఆ డైలాగ్ మా ఖైదీతో ఆయనకి ఎంత పేరు వచ్చిందో మళ్ళీ ఖైదీ నెంబర్ 150తో మళ్ళీ అలాగే పునఃప్రవేశం చేసి మీ అందరినీ, మీ ఎంతమంది మెగా అభిమానులు ఉన్నారో నాకు అందరికీ తెలుసు. ఇందులో పవన్ కళ్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు, రామచంద్ర అభిమానులు, అందరూ, వాళ్ళందరి అభిమానులకి మీరు చిరంజీవి గారు ఇస్తున్న కానుక ఇది. దీన్ని బాగా హిట్ చేసి సంక్రాంతి పండగకి చేస్తారని నా విశ్వాసం. థ్యాంక్ యూ.